వెల్కమ్ టు S9 TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేయండి, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది. సాక్షి ఛానల్ కొల్లేరుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అన్ని దారులు మేడారం వైపే. దయచేసి మాకు ఎవరో ఒకరు పెద్దలు మాతో మాట్లాడే వరకు మేము ఇక్కడే నిరాహార దీక్ష అయితే కూర్చుంటాము. మాకేదో ఒక సమాచారం వచ్చే వరకు అన్న పవన్ కళ్యాణ్ అన్న దయచేసి ఈ వీడియో మీకు అందేది ఉంటే మాతో ఒకసారి మాట్లాడండి. మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేయము. పిల్లలు పెద్దలు మాకు ఈ రోడ్డు తప్ప మాకు ఇల్లు అయితే లేదు ప్రస్తుతానికి. ఈ రోడ్డు మీదే కూర్చుంటాము. మాకు మీరైతే కొంచెం మా మీద దయ చూపి మా ఇంటిని మాకు అప్పగించేంత వరకు నిరాహార దీక్ష అయితే ఇక్కడే చేస్తూ ఉంటాము. దుర్మార్గులైతే కొంచెం ఎమ్మెల్యే బంధువులని చెప్పుకొని మా ఇల్లంతా రాజే ఈ విధంగా అయితే చేసేశారు. దయచేసి అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో కనుక్కొని మేమైతే దళితులు అన్నా మేము ఎస్సీ వాళ్ళము రెడ్లంతా కలిసి ఈ విధంగా అయితే చేసినారు. పలుకుబడి ఉందని ఇది 100 సంవత్సరాల నుంచి మేమైతే ఈ ఇంట్లోనే ఉంటామన్నా. మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రి 100 మంది వచ్చి మా ఇల్లును అయితే ఇట్లా ధ్వంసం చేసేసి ఇట్లా మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాక్కపోయిన పరిస్థితి అయితే మాకుంది. మాకు ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకైతే తెలీదు. మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత. దయించి వాళ్ళకి సంబంధం లేదు అయినా ఆస్తి కాబట్టి మా మీద దయించి ఒకసారి ఈ వార్ అయితే మీ మాట వరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నా. ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ మీద తప్ప మాకు ఎవరి మీద అయితే నమ్మకం అనిపించడం లేదు. దీని వెనుక ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు. వీరందరికీ ఏమైతే ద్వారకనాథ్ రెడ్డి, శాంతిసుందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టుకునే మాకు చేత కాక రాజునే ముసలోళ్ళు ఉన్నాం, పిల్లోళ్ళు ఉన్నాం, పెద్దోళ్ళు ఉన్నాం, అందరం ఉన్నామన్నా. ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది? ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు అంటే పంచాయతీ వాళ్ళకు సంబంధం వాళ్ళకి సంబంధం లేదు అసలు. మేము కొన్నామని చెప్పి తప్పుడు డాక్యుమెంట్ తో వచ్చినారు. విలువైన స్థలం ఇది 12 సెంట్ల స్థలము. సెంట్ 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు. ఎవరి దగ్గర కొన్నారు? తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామన్నారు. మేము ఇక్కడ 5 తరాల నుంచి ఉండే ప్లేస్ మాది. న్యాయం చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మీ నుంచి మాకు ఏదన్నా మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామన్నా. మీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న దయించి మీ మీద తప్ప మాకు ఎవరి మీద నమ్మకం అయితే లేదు. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వేకోట జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వేకోట నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఎవరైనా పెడతారు. నా బిడ్డల కోసం అయితే పదవికే కావూరు సాంబశివరావు అడిగాడు,
ఏమయ్యా మీ కొల్లేరు వాళ్ళందరూ కూడా 2009లో మొత్తం అందరూ యునానిమస్ గా మీకు ఓటేస్తే మేము కొల్లేరు ఎందుకు ఇవ్వాలి అని, ఆ కొల్లేరే ఇవ్వండి, అవసరమైతే నా పదవికి రాజీనామా చేసి మీ కాంగ్రెస్ అభ్యర్థిని ఇస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా నేను తెలుగుదేశం 25 సంవత్సరాలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొల్లేరు ఇస్తాననబట్టే సంవత్సరాలు వెళ్ళాను. కానీ 4 ఎమ్మెల్యేలు మా ఫ్యాక్టరీలు బయట ఉండే ఫ్యాక్టరీలు SEZ కొట్టకూడదని చెప్పారు. కానీ కొల్లేరు ప్రజలకు న్యాయం చేయమని ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇవ్వలేదు నాకు. నేను ఒక్కడనే కొల్లేరు కోసం పోరాడి చిచి ఈ పార్టీలో ఇంకా న్యాయం జరగదు, మళ్ళీ నా పుట్టింటికి వెళ్ళిపోతేనే బెటర్ అనే ఉద్దేశంతో నేను మళ్ళీ కూటమిలోకి వచ్చాను. అంతేగాని ఆయన నాకేమి ద్రోహం చేశాడని కాదు, నా కొల్లేరు ప్రజలకు ద్రోహం చేశాడు. ఆ 4 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఫ్యాక్టరీలు కాపాడుకోవడానికి చూశారు కానీ ఇక్కడ చెరువులు కాపాడుకోవడానికి చూసుకోలేదు. అందులో సాక్షి పేపర్ కూడా దానికి పూర్తి మద్దతు ఇచ్చింది. కానీ కొల్లేరులో ఎంతమంది ప్రజలు ఉన్నారని చెప్పారు కానీ ఆ ప్రజలకు ఉండే ఇబ్బందులు మాత్రం ఎవరు కూడా చెప్పట్లేదు. మన మీడియా మాత్రం చెప్తుంది, సాక్షి మాత్రం వ్యతిరేకంగా చెప్తుంది. అందుకనే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అధికారం మన కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు కూడా కొల్లేరు ప్రజలు ఎంత ఐక్యతతో ఉన్నాం. ఎన్నో బాధల్లో ఉన్నా కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే కొంప కొల్లేరు అంటారు. అడ్డుల్లో బతుకుతున్నాం, మేము కూడా ఎన్నో సమస్యలో ఉన్నాం. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్, ఇక్కడ ఏది వాస్తవం ఉందో అది ప్రజలకి చూపించాల్సిన విషయం మీడియా పూర్వకంగా ఉంది. కానీ మొన్న 22వ తారీఖున జరిగిన ఘటన కొల్లేరు ప్రాంత ప్రజలు ఏదో తండ్రి దగ్గర పిల్లలు బాగా చెప్పుకున్నట్టు మేము బాగా చెప్పుకుంటాం అంటే అక్కడ అన్ని ఛానళ్ళు ఉన్నాయి. కానీ ఒకే ఛానల్లో కొల్లేరు ప్రాంతంలో వైషమ్యాలు సృష్టించాలి, కొల్లేరుకి మంచి చేస్తున్నటువంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని కొల్లేరు ప్రజలకు అగాధ సృష్టించాలనే ఉద్దేశంతో వాళ్ళు మన కొల్లేరు మీద కూటమి నేతల మీద కొల్లేరు చాలా ఆక్రమణ ఉందని ఆ రోజున ప్రచారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి వైసీపీ నాయకులు లబ్ధి పొంది ఆ 2-3 రోజులు కూడా రాక్షసాలను పొందారు. ఇవాళ మా కొల్లేరులో ఎన్నో కష్టాల్లో బతుకుతున్న మాకేదో ఒక గుట్టుడు మెడికల్ అన్నం పెట్టాలని కామినేని శ్రీనివాస్ గారి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని సాక్షి పేపరు బయటికి బీజేపీ కూడా మీ అందరూ కూడా గుర్చేస్తుంటే ఈ సాక్షి పేపర్ లెక్క చేస్తున్నందుకు కొల్లేరు ప్రజలు కూడా ఈ రోజున కొల్లేరు అమ్మవారి పాదాల చెంత సమావేశమై ఇవాళ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి 3,80,000 మంది కూడా, అంతేకాకుండా మాకైతే ఎవరైతే చుట్టాలు ఉన్నారో మాకు ఎవరైతే బంధువులు ఉన్నారో అందరూ కూడా సాక్షి పేపరు కొల్లేరు ప్రాంతంలో నిషేధించాలని పూర్తిగా బాయ్కాట్ చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా సాక్షి పేపర్ని ఎవరు కూడా కొల్లేరు ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి బంధుత్వంలో ఎవరు కూడా సాక్షి పేపర్ వేసుకోకూడదని ఇవాళ కొల్లేరు కూడా అమ్మవారి పాదాల చేత ప్రతిజ్ఞ చేశాం. ఎందుకంటే మా కొల్లేరు అమ్మవారి అంటే మాకు అంతగా ఎంతో ఇష్టం, అటువంటి ప్రతిజ్ఞ చేశాం. రానున్న రోజుల్లో సాక్షి పేపర్ని కానీ సాక్షి పత్రికను కానీ కొల్లేరు ప్రాంతంలో శాశ్వతంగా బహిష్కరించాలని తెలియజేసుకుంటాము. మిగతా జనము మరి అన్ని దారులు మేడారం వైపుకే వస్తున్నాయి. అందరూ కూడా ఇప్పటికే మనకు బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఉండే రాగా క్రౌడ్ ఈ రోజు ఉంది. మరి వీళ్ళందరినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము, ఎలాంటి ఒత్తిడి లేదు. అందరి క్యూ లైన్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినాము. మరి షెడ్స్ కూడా వేసినాం, బయట కొద్దిగా ఒక పావుగంట అర్ధగంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము 5 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, నిన్ననే పగడిద్దరాజు పునుగోల నుంచి బయలుదేరిండు. ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మినీ చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం 6 గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదకి సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు. 2 సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు. ఇది మహాఘట్టం. మనం అందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే. మళ్ళా 2 ఏళ్ల తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు దర్శించుకునే అవకాశం దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా మరి మంచి సంయమనంతో, ప్రేమతో, భక్తితో, బాధ్యతతో మరి అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.